నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది సెరిబ్రల్ పాల్సీ. ఇది చిన్న పిల్లల్లో వచ్చే ఒక నరాల రోగం. కొంతమంది ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి నన్ను అడిగారనమాట, మా పిల్లలకి సెరిబ్రల్ పాల్సీ ఉంది, ఇది మాకు ముందు తెలియలేదు, తెలుసుకున్న తర్వాత కూడా మాకు చాలా సంవత్సరాలు పట్టింది దీని గురించి అవగాహన రావటానికి, కాబట్టి మీరు తప్పకుండా సెరిబ్రల్ పాల్సీ మీద వీడియో చేయాలి అని చెప్పారు. అందుకే నేను ఈరోజు ఆ వీడియో చేస్తున్నాను. మామూలుగా బ్రెయిన్ అనేది డెవలప్ అయ్యే స్టేజ్ మదర్ పొట్టలో ఉన్నప్పటి నుంచి 5 years వరకు మంచి డెవలప్మెంట్ వస్తూ ఉండేది బ్రెయిన్లో. 5 years తర్వాత పెద్దగా బ్రెయిన్ గ్రోత్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ, కొత్త నేర్చుకుంటేది, కానీ డెవలప్ అయ్యే మెయిన్ థింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే అన్నట్టు. సో ఈ స్టేజ్లో అంటే పొట్టలో ఉన్నప్పుడు, పుట్టే టైంలో, పుట్టిన తర్వాత ఫ్యూ మంత్స్ వరకు, ఈ టైంలో చిన్న మార్పులైనా కానీ, అంటే బ్రెయిన్కి సర్క్యులేషన్లో కానీ, ఆక్సిజన్ అందడంలో కానీ, ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ, ఇట్లాంటివి ఏమైనా వచ్చి బ్రెయిన్కి ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, దాని వల్ల వచ్చే ప్రభావం ఆ బిడ్డ జీవితాంతం ఎదుర్కొండిద్ది. దీంట్లో ఒక రోగం సెరిబ్రల్ పాల్సీ. సో ఇప్పుడు మనకి పొట్టలో బేబీకి ఇన్ఫెక్షన్స్, అంటే మదర్ కి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు కానీ, మదర్ కి హై బీపీ ఉండడం వల్ల అప్పుడప్పుడు బేబీ సరిగ్గా ఎదగదు, అట్లాంటి వాటి వల్ల కానీ, ఇంకోటి డెలివరీ టైంలో, డెలివరీ చాలా లాంగ్ అయింది, బేబీ చాలా ప్రీమెచ్యూర్, అంటే 7వ నెలలోనే పుట్టింది, 8వ నెలలోనే పుట్టింది, డెలివరీ టైంలో కొన్నిసార్లు ఫోర్సెప్స్ ఎక్కువసేపు వాడాల్సి వచ్చింది, బేబీ పుట్టంగానే ఏడవలేదు, NICUలో పెట్టాల్సి వచ్చింది చాలా రోజులు, కొన్నిసార్లు జాండిస్ వచ్చింది, విపరీతంగా బాగా హై జాండిస్ వచ్చింది, ఇట్లా ఏవేవో కారణాల వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడొచ్చు అనమాట. దీనివల్ల కొన్నిసార్లు ఫిట్స్ రావడము, బేబీ సరిగ్గా యాక్టివ్గా ఉండకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే మనం అప్పటికప్పుడు వీటన్నిటిని ట్రీట్ చేస్తాం, ఏదైనా కానీ ట్రీట్ చేస్తాం. కొన్ని నెలలు గడిచే కొద్దీ బేబీకి 6 months 1 year వచ్చేటప్పటికి వాళ్ళలో కొంతమంది బేబీస్ లో మనకు అర్థమైంది 1 year అయ్యేటప్పటికి ఇంకా రావాల్సిన బోర్లా పడడం, కూర్చోవడం అట్లాంటివి రాకపోవచ్చు అనమాట. సో మనం వెయిట్ చేస్తూ ఉంటాం, 1.5 year అయింది, 2 years అయింది, నడకలో కొంచెం తేడా ఉంది, మాటలో తేడా ఉంది, కదలికలు అనేవి సరిగ్గా లేవు, మూమెంట్స్ అనేవి సరిగ్గా జరగట్లేదు అని మనకు అర్థమైంది అనమాట. అప్పుడు మనం అసెస్ చేస్తాం, డాక్టర్ చెక్ చేస్తారు ఎందువల్ల ఈ బేబీ సరిగ్గా ఎదగట్లేదు అని. ఆ టైంలో హిస్టరీ తీసుకుంటాం అనమాట. ఇంతకు ముందు బేబీ పుట్టినప్పుడు, మెయిన్ గా అడిగేది అందరినీ ఒకటే, పుట్టినప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగిందా అని. సో మనకి చెప్తారు చాలా మంది, ముందే పుట్టారు, లేకపోతే జాండీస్ వచ్చింది, ఫిట్స్ వచ్చింది, గ్లూకోజ్ తగ్గింది, ఇట్లాంటివి. సో అప్పుడు ఆ చిన్న పాయింట్సే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఉంది కాబట్టి ఈ బేబీ ఇప్పటికీ మెదడు సరిగ్గా ఎదగలేదు అంటే దీనికి కారణం సెరిబ్రల్ పాల్సీ అయి ఉండొచ్చు అని చెప్తాం అనమాట. సెరిబ్రల్ పాల్సీ అనేది మనము క్యూర్ చేయలేం, అంటే మనం కనిపెడతాం ఇది సెరిబ్రల్ పాల్సీ, బ్రెయిన్ కి కొంచెం డ్యామేజ్ అయింది, ఆక్సిజన్, గ్లూకోజ్, సర్క్యులేషన్ ఏదో మధ్యలో బిడ్డకి బ్రెయిన్ కి సరిగ్గా జరగలేదు అని మనకు అర్థం అవుతుంది. కాకపోతే అప్పుడు జరిగిన డ్యామేజ్ ని మనం ఇప్పుడు కరెక్ట్ చేయలేం. ఎదిగే కొద్ది బ్రెయిన్ అనేది దానంతటది కొంచెం డెవలప్ అవ్వడమే గాని మనం మెడిసిన్స్ పెట్టో, విటమిన్స్ పెట్టో, బ్రెయిన్ ఎదగటానికి బిల్లలు లాంటివి పెట్టడం అట్లాంటివి ఏమీ జరగదన్నమాట. న్యాచురల్ గానే బ్రెయిన్ అనేది డెవలప్ అవ్వాలి. ఇప్పటి వరకు మనం బ్రెయిన్ ని ఆర్టిఫిషియల్ గా పెరగటానికి ట్రీట్మెంట్ కనిపెట్టిందే లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఈ జరిగిన డ్యామేజ్ ఈ బేబీ లైఫ్ లాంగ్ భరించాల్సిందే. ఆ నడక ఇబ్బంది అనే దానికి మనం ఏం చేస్తాం అంటే, కాళ్ళు టైట్ ఉన్నాయనుకోండి, బొటాక్స్ లాంటి ఇంజెక్షన్స్ ఇస్తాం లూజ్ అవ్వటానికి. కొన్నిసార్లు సర్జరీస్ లాంటి అవసరం, కాళ్ళు కొంచెం మూమెంట్ బాగుండటానికి చేయడం, ప్లస్ స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఇట్లా అన్ని థెరపీలు చేయిస్తామే గానీ సెరిబ్రల్ పాల్సీ కంటూ నేను ఈ మెడిసిన్ పెట్టాను అనేది ఉండదు. ఒకవేళ ఫిట్స్ వస్తే ఫిట్స్ కి ఇస్తాము అంతే తప్ప సెరిబ్రల్ పాల్సీ అనే దాన్ని మనం క్యూర్ చేయలేం. ఇప్పుడు మీరు న్యూస్ లో చూస్తుంటే మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల వాళ్ళ అబ్బాయికి కూడా సెరిబ్రల్ పాల్సీ ఉండింది. వాళ్ళు తీసుకోలేని ట్రీట్మెంట్ అయితే కాదు కదా. సో ఆ బాబు ఎప్పటికీ వీల్ చైర్ మీదే ఉన్నాడు, 21 years అట్లా చనిపోయాడు.
సో అందరూ ఇంత సివియర్ గా ఉంటారంటే ఆ బాబుకి వచ్చింది సివియర్ సెరిబ్రల్ పాల్సీ. కొంతమందికి మైల్డ్ గా వచ్చింది, కొంచెం నడకలోనే, కొంతమందికి మధ్యలో ఉంటారు, మైల్డ్ కి సివియర్ కి మధ్యలో. సో సెరిబ్రల్ పాల్సీ అనేది ఒక రోగమే అయినా కూడా కారణాలు, ఎన్నో కారణాల వల్ల రావచ్చు. బిడ్డలు ఎదుగుదలలో ఎన్నో మార్పులు, ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్కలా ఉంటారు. కాకపోతే ఒక్కొక్కళ్ళని ట్రీట్మెంట్ అనేది మనం బేబీని బట్టి చూస్ చేసుకుంటాం, మెయిన్లీ థెరపీసే. ఆ థెరపీస్ తో మనం నియర్లీ నార్మల్, మిగతా పిల్లలకి నియర్ గా నార్మల్ అయ్యేటట్టు చేయగలం, కానీ కంప్లీట్ గా నార్మల్ చేయడం అనేది కుదరదు. సో ఈ సెరిబ్రల్ పాల్సీ పిల్లల్ని మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం, కానీ చాలా సార్లు మాకు బాధగానే అనిపించింది, నేను యాక్టివ్ గా చేయగలిగేది ఏమీ లేదే ఈ బేబీకి అని. సో ఇంకా పేరెంట్స్ నే కౌన్సిల్ చేస్తాం, ఎట్లా మదరే సపోర్ట్ అవ్వాలి ఆ బేబీకి, ఎట్లా సరిగైన డెవలప్మెంట్ అవ్వడానికి ఎట్లా చేయాలి అనేది. కిడ్నీ మార్పిడి ఇట్లా ఎన్నో ట్రీట్మెంట్స్ వచ్చాయి, కానీ బ్రెయిన్ కి మాత్రం ఇప్పటి వరకు బ్రెయిన్ ఎదుగుదలలో మాత్రం ఎటువంటి ట్రీట్మెంట్ రాలేదు.